ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం నవంబర్ 19, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సంబంధించిన రాజకీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక అంశాలు, క్రీడా సంబంధిత అంశాలు, మరి అవార్డ్స్, పుస్తకాలకు సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ సంబంధించిన న్యూస్ ను మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో పండుగ అని మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే మన కూటమి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి సూపర్ 6 లో భాగంగా రైతు కార్మికులకు మరి ఆర్థిక భరోసాను కల్పించే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వము రైతులకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అనే పథకంలో భాగంగా రెండో విడతలో మరి రైతు కార్మికులకు ఆర్థిక భరోసాను కల్పించడానికి మరి అమౌంట్ను క్రెడిట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో మరి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అనే కార్యక్రమం రెండో విడత కార్యక్రమం కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో జరిగింది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము మరి కూటమి ప్రభుత్వం అయినటువంటి బీజేపీ, జనసేన మరి టీడీపీ 3 ప్రభుత్వాలు కలిసి సూపర్ 6 అని హామీలలో భాగంగా మరి రైతులకు ఆర్థిక భరోసాని కల్పించే ఉద్దేశంతో ఈ పథకంను ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం ఆల్రెడీ మొదటి విడత కంప్లీట్ అయినది. మరి రెండో విడత కార్యక్రమం కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభించారు. ఒకటి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో రెండో విడతగా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు జమ చేయడం జరిగింది. 3,135 కోట్లు జమ చేయడం జరిగింది. సో ఈ పథకం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఒక పథకం. కాబట్టి ప్రతి రైతుకు రెండో విడతలో భాగంగా ప్రతి ఒక్క రైతు కార్మికునికి ఆర్థిక భరోసాని కల్పించడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7,000 రూపాయలు మరి రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేయడం జరిగింది. మరి ఈ 7,000 రూపాయలలో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు గాను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు గాను మరి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకము అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడుగుతాడు, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అనే పథకము రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, కేంద్ర రాష్ట్ర సంయుక్త పథకమా అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అనే పథకము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకము అని గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో రెండో విడత కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే కమలాపురం నియోజకవర్గము, కడప జిల్లా అని గుర్తుపెట్టుకోండి. మరి రెండో విడతలో భాగంగా ఎంతమంది కార్మికులకు మరి అమౌంట్ను క్రెడిట్ చేయడం జరిగింది అంటే 46,85,838 మంది రైతులు కార్మికులలో మరి అమౌంట్ను క్రెడిట్ చేయడం జరిగింది. సో ఎన్ని కోట్ల రూపాయలు జమ చేశారు రెండో విడత కార్యక్రమంలో భాగంగా అని గుర్తుపెట్టుకుంటే మరి 3,135 కోట్లను జమ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ విడతలో కూడా దాదాపు 3,000 crores మరి జమ చేశారు. అదేవిధంగా రెండో విడతలో కూడా 3,000 crores మరి అమౌంట్ ను రైతుల కార్మికుల అకౌంట్ లో క్రెడిట్ చేయడం జరిగింది. అంటే ఈ పథకానికి మొదటి విడత, రెండో విడతకు గాను దాదాపు 6,000 కోట్లు పైనే రైతుల ఖాతాలో అమౌంట్ ను క్రెడిట్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి
మరి మొదటి విడతలో ఇప్పటికే 7,000 రూపాయలు జమ. నేడు రెండో విడత కింద ఈ మరో 7,000. సో ఈ 7,000లో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి రాష్ట్రంలోని 46,85,835 మంది రైతులకు 2 విడతలుగా మరి ఎంత ఖర్చు చేయనున్నారు ఈ పథకానికి గాను అంటే 6,310 కోట్లు మరి ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు. కాబట్టి పిఎం కిసాన్ రైతు భరోసా అనే కార్యక్రమానికి ఎంత అమౌంట్ను క్రెడిట్ చేశారు అంటే 6,310 కోట్లు ఖర్చు చేశారు అని చెప్పచ్చు. కాబట్టి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎంత బడ్జెట్ను ఎంత అమౌంట్ను ఖర్చు చేయడం జరిగింది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకానికి గాను 2 విడతలు కలిపి 6,310 కోట్లు ఖర్చు చేశారని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6,310 కోట్లు. ఓకే. అలాగే మరి ఎవరైనా అర్హులై రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు అర్హత బదిలీ డెత్ మ్యుటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఇంకా ఎవరైనా ఎన్పిసిఐలో వినియోగం లేని అకౌంట్స్ లేదా ఖాతాలు తిరిగి వినియోగంలోకి వచ్చిన వెంటనే నిధులు జమ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ లేకపోతే వాళ్ళు తొందరగా ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మరి వాళ్ళ అకౌంట్స్ లో కూడా మరి అమౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలాగే కూటమి ప్రభుత్వం యొక్క మరి సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక రైతు కార్మికులకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన మరి ప్రతిష్టాత్మకమైన పథకం అని చెప్పచ్చు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్, బ్రిటిష్ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం ఒప్పందం. సో బ్రిటిష్ మ్యూజియం అంటే ఇది లండన్ లో ఉంది. మరి అస్సాం మన భారతదేశంలో ఒక ఈశాన్య రాష్ట్రము. మరి మన భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రం ఇది లండన్ లో ఉన్న బ్రిటిష్ మ్యూజియంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకోసమంటే మరి లండన్ లోని బ్రిటిష్ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తెలిపాడు. శ్రీకృష్ణుడి జీవితాన్ని వర్ణించే 16వ శతాబ్దపు బృందావని పట్టు వస్త్రమును 2027లో రాష్ట్రంలో ప్రదర్శించడానికి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన వివరించారు. మరి ఒప్పందంపై బృందావని అనేది కేవలం వస్త్రమే కాదు, అస్సాం సాంస్కృతిక వారసత్వానికి చిహ్నము. ఇది మహాపురుషుడు శ్రీమతి శంకర్ దేవ్ భక్త్ దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఈ వస్త్రాన్ని అరువు ఒప్పందంతో తిరిగి స్వదేశానికి తీసుకురావడము అస్సాం కాలాతీత వారసత్వంతో మన బంధాన్ని బలోపేతం చేసే క్షణాన్ని సూచిస్తుందని మరి హేమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా మరి పేర్కొనడం జరిగింది. కాబట్టి బ్రిటిష్ మ్యూజియం అంటే లండన్ లో ఉంది. అస్సాం ప్రభుత్వం అంటే ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాం ప్రభుత్వము బ్రిటిష్ మ్యూజియంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏమి ఒప్పందం అంటే బ్రిటిష్ మ్యూజియంలో ఒక 16వ శతాబ్దపు బృందావని పట్టు వస్త్రం అనేది ఉంది. బృందావని పట్టు వస్త్రం. మరి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న బృందావని పట్టు వస్త్రం అస్సాం ప్రభుత్వము అరువుకు తెచ్చుకుంది, అంటే బాడీకు తీసుకొని రావడం జరిగింది. ఓకే. ఎందుకోసం మరి ఈ వస్త్రాన్ని మరి అరువుకు తీసుకురావడం జరిగిందంటే 2027లో రాష్ట్రంలో ప్రదర్శించడానికి, అంటే 2027లో అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రదర్శించడానికి మరి ఆ వస్త్రమును బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న వస్త్రమును అరువుకు తీసుకురావడం జరిగింది.
ఎందుకంటే అస్సాంలో మరి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా మరి ఇది శ్రీమతి శంకర్ దేవ్ భక్తి దార్శనికతను ప్రతిబింబించేలా మరి ఈ వస్త్రాన్ని బ్రిటిష్ మ్యూజియం నుంచి తీసుకుని రావడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం. అస్సాం క్యాపిటల్ సిటీ గౌహతి అని గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల ఏ రాష్ట్రము మరి బ్రిటిష్ మ్యూజియంతో ఒప్పందం కుదుర్చుకుంది అని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం. కాబట్టి అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే అస్సాం క్యాపిటల్ సిటీ ఏమంటే గౌహతి. అస్సాం ముఖ్యమంత్రి ఎవరు అంటే హేమంత్ బిశ్వ శర్మ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. హేమంత్ బిశ్వ శర్మ. ఒకే ఎగ్జామ్ లో మరి ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంకా ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతాడంటే ఈ న్యూస్ లో ఇటీవల 16వ శతాబ్దం నాటి బృందావని వస్త్రమును బ్రిటిష్ మ్యూజియం నుంచి అరువు తీసుకున్న రాష్ట్రం ఏది మన దేశంలో అంటే అస్సాం అని గుర్తుపెట్టుకోండి. అస్సాం. లేదా ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన అస్సాము మరి 16వ శతాబ్దం నాటి బృందావని వస్త్రమును అరువుకు తీసుకున్నది ఏ మ్యూజియం నుంచి అని కూడా అడుగుతాడు. ఏ మ్యూజియం నుంచి అంటే బ్రిటిష్ మ్యూజియం నుంచి అరువుకు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మరి ఈ టాపిక్ లో మనకి కరెంట్ అఫైర్స్ లో భాగంగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ విల్ గో నెక్స్ట్ టాపిక్. సౌదీ అరేబియాకు F-35ల అమ్మకం. ఓకే, సౌదీ అరేబియాకు మరి F-35 అనే విమానాలను అమెరికా అమ్మడానికి అంగీకరించింది. మరి MBS పర్యటన వేళ ట్రంప్ కీలక నిర్ణయం. సో MBS అంటే మరి సౌదీ అరేబియా రాజు అయినటువంటి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సాల్మన్. మరి మొదటిసారిగా అమెరికాలోని శ్వేత సౌధాన్ని సందర్శించడం జరిగింది. ఆయనకు మరి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియాకు మరి అత్యాధునిక F-35 సౌదీ అరేబియాకు అత్యధిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను విక్రయానికి ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. కాబట్టి సౌదీ అరేబియా దేశానికి అమెరికా దేశము F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మడానికి అంగీకరించడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే మరి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు ఏ దేశానికి సంబంధించినవి అని కూడా అడుగుతాడు. కాబట్టి ఏ దేశానికి సంబంధించిన ఫైట్లు అంటే F-35 అనేటివి అమెరికా అని గుర్తుపెట్టుకోండి. అమెరికా. అలాగే ఇటీవల అమెరికా దేశము ఏ దేశానికి F-35 మరి స్టెల్త్ ఫైటర్ జెట్లు అమ్మడానికి అంగీకరించింది అని అంటే సౌదీ అరేబియా అని గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియా. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. ఇంకా ఏమి రావచ్చు అంటే మరి ప్రస్తుత సౌదీ అరేబియా రాజు ఎవరు, ప్రస్తుత సౌదీ అరేబియా ప్రిన్స్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ సల్మాన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ బిన్ సల్మాన్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. జీడిపి వృద్ధి 7.5% దాటచ్చు లేదా మించచ్చు అని న్యూస్ వచ్చింది. అంటే దేశ జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q2లో అంటే రెండవ త్రైమాసికంలో జూలై సెప్టెంబర్ మరి 7.5% మించి నమోదు కావచ్చని SBI పరిశోధన విభాగం అంచనా వేసింది. సో SBI లో ఉన్న SBI బ్యాంక్ సంబంధించిన రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీడిపి వృద్ధి రేటు, మన దేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 7.5% దాటుతుంది అని చెప్పారు. ఎప్పుడు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q2 అంటే రెండవ త్రైమాసికం అంటే ఏ నెలలు వస్తాయంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సో ఈ 3 నెలలను కలిపి రెండవ త్రైమాసికం అంటాము. ఈ 3 నెలల్లో రెండవ త్రైమాసికంలో
మన భారతదేశ జీడిపి వృద్ధి రేటు అనేది 7.5% దాటిపోతుందని మరి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ వింగ్ డిపార్ట్మెంట్ అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఇది మరి దీనికి సంబంధించి సో ఇక్కడ మరి జీడిపి అంటే మనకి ఇది ఎకానమీకి సంబంధించి జీడిపి అంటే గూడ్స్ అండ్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అని గుర్తుపెట్టుకో. అంటే ఒక జీడిపి అంటే ఏమి? జీడిపి అంటే మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల విలువల్ని మనము ఇక్కడ ఏమంటామంటే జీడిపి అని కూడా చెప్పచ్చు. జీడిపి వస్తువు సేవల విలువ. నెక్స్ట్ డెఫ్ ఒలింపిక్స్. సో డెఫ్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. డెఫ్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే జపాన్లోని టోకియో. కాబట్టి జపాన్ క్యాపిటల్ సిటీ ఏది అంటే టోకియో. కాబట్టి టోకియో నగరంలో డెఫ్ ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ మరి వ్యక్తిగత విభాగంలోను మరియు మిక్స్డ్ విభాగంలోను మరి స్వర్ణ పతకాలను సాధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ లో మనకి డెఫ్ ఒలింపిక్స్ హైదరాబాద్ షూటర్ దినేష్ శ్రీకాంత్ జోరు కొనసాగుతుంది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు మరో పసిడి పథకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం 100 మీటర్ ఎయిర్ రిఫైల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో ధనుష్ మహిత్ సింధు జంట బంగారు పథకాన్ని సొంతం చేసుకున్నారు. కాబట్టి మరి ఇక్కడ ధనుష్ శ్రీకాంత్ అలాగే మహిత్ వీళ్ళిద్దరూ ఏ క్రీడకు సంబంధించిన వారు అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. షూటింగ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ డెఫ్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే జపాన్ లోని టోకియో. ఓకే, నెక్స్ట్ టాపిక్. సత్యసాయి బంగారు విగ్రహం 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం. సో మన రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పుట్టపర్తి ప్రపంచ స్థాయిలో మరియు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక కేంద్రం. మరి ఈ పుట్టపర్తి నగరంలో ఉన్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారు జన్మించి 100 సంవత్సరాలైన సందర్భంగా మరి పుట్టపర్తిని సందర్శించడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలకు మరి హాజరు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ పుట్టపర్తి అంటే ఇది ప్రపంచంలోనే మరి ఒక ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు సాధించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మరి 100 సంవత్సరాలు అయిన జన్మించి 100 సంవత్సరాలైన సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించిన న్యూస్. అలాగే ఏరోస్పేస్ గ్రోత్ క్యారిడర్ గా శ్రీ సత్యసాయి జిల్లా. మరి ఏరోస్పేస్ గ్రోత్ క్యారిడర్ గా మరి శ్రీ సత్యసాయి జిల్లా ఎదుగుతుంది అంటే డెవలప్ అవుతుంది అని ఎవరు చెప్పారంటే జేకే మైనీ సంస్థ ఎండి గౌతమ్ మైనీ గారు వెల్లడించడం జరిగింది. జేకే మైనీ సంస్థ ఎండి గౌతమ్ మైనీ. ఎందుకంటే మరి గ్రోత్ క్యారిడర్ గా ఎందుకు ఎదుగుతుందంటే ఏరోస్పేస్ గ్రోత్ క్యారిడర్ గా ఎందుకు ఎదుగుతుందంటే మరి పుట్టపర్తి నగరం విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, స్థలము లభ్యత, ప్రభుత్వ విధానాలు, అనుకూలతలు ఆ ప్రాంతం బెంగళూరు ధీటుగా అభివృద్ధి చెందుతుందని జేకే మైనీ సంస్థ ఎండి అయినటువంటి గౌతమ్ మైనీ గారు వెల్లడించడం జరిగింది. అంటే ఈ పుట్టపర్తి నగరం బెంగళూరు సిటీకి దాదాపు దగ్గరగా ఉండడం వల్ల మరి బెంగళూరుకి సమానంగా పుట్టపర్తి రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ టు హోస్ట్ ద
64th Annual Conference of the Indian Society of Aerospace Medicine. Aerospace Medicine. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అనే సంస్థ టు హోస్ట్ 64వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 64వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్. కాబట్టి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ISAM ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఈజ్ ఆర్గనైజింగ్ ఇట్స్ 64th annual conference at ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్. కాబట్టి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వాళ్ళు 64వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అనే కార్యక్రమాన్ని మరి ఎక్కడ నిర్వహించారు అంటే బెంగళూరు కేంద్రంగా నవంబర్ 21వ తారీఖున నిర్వహించనున్నారు. సో ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించారంటే బెంగళూరు. ఓకే, ఏ కార్యక్రమం? 64వ యాన్యువల్ కాన్ఫరెన్స్ అట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అనే ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వాళ్ళు నిర్వహించారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే బెంగళూరు. ఎప్పుడు అంటే నవంబర్ 2021. మరి ది కాన్ఫరెన్స్ విల్ బి ఇనాగ్రేటెడ్ బై ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి AP సింగ్. సో AP సింగ్ అంటే అమర్ ప్రీత్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. AP సింగ్ అంటే AP, అమర్, P అంటే ప్రీత్, అమర్ ప్రీత్ సింగ్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్. ఈయన ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎవరు అంటే అమర్ ప్రీత్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎవరు అంటే అమర్ ప్రీత్ సింగ్. మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎవరు అంటే అమర్ ప్రీత్ సింగ్ అని, అలాగే ఆర్మీ జనరల్ ఎవరు అంటే ఉపేంద్ర త్రివేది అని, అలాగే నేవీ అడ్మిరల్ ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి అని, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే అనిల్ చౌహాన్ అని మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ అంటే AP సింగ్, అమర్ ప్రీత్ సింగ్. మరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు? ఆర్మీ స్టాఫ్ అంటే సైనికానికి సంబంధించిన ముఖ్య అధికారి ఎవరు అంటే ఉపేంద్ర త్రివేది అని, అలాగే నేవీకి సంబంధించిన చీఫ్ అడ్మిరల్ ఎవరు? నేవీకి సంబంధించిన చీఫ్ అడ్మిరల్ ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. అలాగే మరి నేవీని, ఎయిర్ ఫోర్స్ ని, మరి అలాగే మిలిటరీ సో ఈ మూడింటిని సమన్వయం చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి మరి ఎన్డీఏ ప్రభుత్వం ఒక కీలకమైన ఒక పోస్టును క్రియేట్ చేసిందని చెప్పుకున్నాం. ఆ పోస్టు మరి డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక పోస్టును క్రియేట్ చేసింది. మరి ఆ పోస్ట్ లో ఫస్ట్ మనకు ప్రస్తుతం అయితే అనిల్ చౌహాన్ మరి ప్రస్తుతం ఉండడం జరిగింది. అనిల్ చౌహాన్. కాబట్టి చీఫ్ స్టాఫ్ అమర్ప్రీత్ సింగ్, నేవీకి అయితే దినేష్ కుమార్ త్రిపాఠి, అదే ఆర్మీకి అయితే ఉపేంద్ర త్రివేది. మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటిని మూడింటిని సమన్వయం చేసే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే అనిల్ చౌహాన్ అని గుర్తుపెట్టు. కాబట్టి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ November 20. The conference will be host approximately 300 delegates from across the country, and broad participants also include researchers from associated institutions, including prominent scientists from DRDO labs and ISRO. సో ఈ కార్యక్రమానికి మరి DRDO సంబంధించిన ల్యాబ్ సైంటిస్టులు అలాగే ఇస్రో సైంటిస్టులు కూడా హాజరు కావడం జరిగింది. సో DRDO అంటే మనకు తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO ఫుల్ ఫామ్ ఏమంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్. మరి దీనికి ప్రస్తుతం DRDOకు ప్రస్తుత చైర్మన్ ఎవరు అని ఎగ్జామ్ లో అడుగుతారు.
కాబట్టి డిఆర్డిఓకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇస్రో అంటే మరి ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చి బెంగళూరు. దీనికి ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి డిఆర్డిఓ అయితే సమీర్ వి కామత్, ఇస్రోకి అయితే నారాయణన్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ కార్యక్రమం మరి ఈ న్యూస్ లో చూసినట్లయితే 64వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఏరోస్పేస్ మెడిసిన్ అనే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వాళ్ళు నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. ఓకే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినది ఎవరు అంటే చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ అయినటువంటి ఏపీ సింగ్ అంటే అమర్ప్రీత్ సింగ్. ఓకే, అలాగే డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏమంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూఢిల్లీ. మరి డిఆర్డిఓకి ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే సమీర్ వి కామత్. అలాగే ఇస్రో ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే బెంగళూరు. ఇస్రోకి ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే నారాయణన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ గా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇండియా టు హోస్ట్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ 2026. కాబట్టి మన దేశము మరి 2026 సంవత్సరంలో బిగ్ క్యాట్ అలియన్స్ అనే ఒక సమ్మిట్ ను నిర్వహిస్తుంది అని మరి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ఇట్ విల్ బి హోస్ట్ ద గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ ఇన్ న్యూ ఢిల్లీ ఇన్ 2026, so causing its leadership in wildlife conservation and climate action. The declaration was made by Union Environment Minister Bhupendra Yadav during the high-level ministerial segment on the International Big Cat Alliance in Brazil, where he has also emphasized the global ecological value of protecting big cats and their habitats. So, Big Cat Alliance ante మరి బిగ్ క్యాట్ అలియన్స్ అనే ఈ కార్యక్రమము 2026 సంవత్సరంలో న్యూఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బిగ్ క్యాట్ అలియన్స్ అనే గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ అనే ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది 2026లో అంటే న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ 2026. ఇది మరి 2026లో జరుగుతుందని ఎవరు ప్రకటించడం జరిగిందంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు మరి హై లెవెల్ మినిస్ట్రియల్ సెగ్మెంట్ అయిన మరి ఎక్కడ వెల్లడించారంటే బ్రెజిల్లో ప్రకటించాడు. బ్రెజిల్ COP30 సదస్సులో భాగంగా అక్కడ హాజరైనప్పుడు బ్రెజిల్లో ప్రకటించడం జరిగింది. సో బిగ్ క్యాట్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇవన్నీ వస్తాయి. బిగ్ క్యాట్స్ టైగరు, అనిమల్, తర్వాత టైగరు, లయన్, తర్వాత లెపర్డ్, చీత, తర్వాత ఇంకా జాగ్వర్, సో పూమా. సో ఇవన్నీ జంతువులన్నిటినీ కలిపి ఏమంటామంటే బిగ్ క్యాట్ అలియన్స్ అని అంటాం. అంటే ఈ జంతువులను సంరక్షించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో మరి బిగ్ క్యాట్ అలియన్స్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. మరి బిగ్ క్యాట్ అలియన్స్ అనే సంస్థ ఏం చేస్తుందంటే మరి లయన్, టైగరు, మరి లెపర్డ్, చీతా, తర్వాత జాగ్వర్, పూమా ఇలాంటి జంతువులను, అనిమల్స్ ను సంరక్షించడానికి ఏర్పడిన ఒక సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియాస్ మినిస్టర్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మిస్టర్ భూపేంద్ర యాదవ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడతాడు, హూ ఈస్ ద
యూనియన్ మినిస్టర్, హూ ఇస్ ద యూనియన్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ అని అడుగుతాడు. కాబట్టి ఎవరు ప్రస్తుతము మరి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఎవరు అని ఎగ్జామ్ లో అడిగితే మిస్టర్ భూపేంద్ర యాదవ్ అని గుర్తుపెట్టండి. భూపేంద్ర యాదవ్ ఏ శాఖకు మినిస్టర్ అని కూడా అడుగుతాడు. భూపేంద్ర యాదవ్ ఏ శాఖకు మినిస్టర్ అంటే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని గుర్తుపెట్టుకోండి. మరి మినిస్టర్ సెగ్మెంట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అట్ UNFCCC COP30 ఇన్ బెల్లం, బ్రెజిల్. సో COP30 సదస్సు ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. COP30 అనే సదస్సు ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లోని బెల్లం అనే ప్రాంతంలో జరిగింది. బెల్లం అనే ప్రాంతం. కాబట్టి COP30 అనే సదస్సు ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. COP30 అనే సదస్సు ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని బెల్లం అనే ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ మరి దీంట్లో కంటిన్యూషన్ గా చూసినట్లయితే మరి బ్రీఫ్ రిపోర్ట్, సమ్ స్టాటిక్ ఫ్యాక్ట్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సమ్మిట్ నేమ్ ఏమంటే గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్. ఇది ఎక్కడ జరుగుతుంది? హోస్ట్ కంట్రీ ఏది అంటే ఇండియా. ఈ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తారంటే ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నిర్వహిస్తారు? వెన్యూ న్యూఢిల్లీ. ఏ సంవత్సరంలో? 2026 లో. మరి ఎవరు అనౌన్స్ చేశారు ఇదంటే యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్. మరి ఈవెంట్ ప్లాట్ఫామ్ ఏమి అంటే IBCA. IBCA అంటే ఫుల్ ఫామ్ ఏమంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ మినిస్ట్రియల్ మీట్. ఓకే, ఎక్కడ మీట్ అయింది? బ్రెజిల్లోని బెల్లం. మరి బ్రెజిల్లోని బెల్లం అనే ప్రాంతం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే COP30 అనే సదస్సు జరిగింది ఆ ప్రాంతంలో. COP30 అనే సదస్సు. అలాగే బిగ్ క్యాట్స్ మరి ఏమిటిని ఫోకస్ చేస్తుంది బిగ్ క్యాట్ అలియన్స్ అనేది అంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, జాగ్వర్, చీతా, పూమా. వీటన్నిటిని ఈ అనిమల్స్ ని సంరక్షించడానికి ఏర్పడిన ఒక అలియన్స్ నే మనం బిగ్ క్యాట్ అలియన్స్ అని అంటాం. మరి IBCA ఫుల్ ఫామ్ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. ఎప్పుడు ఈ సంస్థను మరి అలియన్స్ ను ప్రారంభించారంటే 2023 సంవత్సరంలో ప్రారంభించారు బిగ్ క్యాట్ అలియన్స్ అనేది. పర్పస్ ఏమి అంటే గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ బిగ్ క్యాట్ కన్జర్వేషన్. బిగ్ క్యాట్స్ ను సంరక్షించడానికి ఏర్పడిన ఒక అలియన్స్, కూటమి అని చెప్పొచ్చు. కాబట్టి ఎగ్జామ్ లో వెరీ 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 ఇంపార్టెంట్. కంపల్సరిగా ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, గూగుల్ లాంచెస్ జెమినీ 3 ద మోస్ట్ ఇంటెలిజెంట్ AI మోడల్ ఎట్. సో ఇక్కడ జెమినీ 3 అనే AI చాట్ బాట్ ను డెవలప్ చేసింది ఎవరు అని ఎగ్జామ్ లో అడుగుతారు. జెమినీ 3 అనే చాట్ బాట్ డెవలప్ చేసింది ఎవరంటే గూగుల్ అని గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వాళ్ళు జెమినీ 3ని డెవలప్ చేశారు. ఓకే, మరి గూగుల్ CEO ఎవరు అంటే మనకు తెలుసు, సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ ప్రస్తుత CEO ఆఫ్ గూగుల్. ఆ November 18th 2025 గూగుల్ అఫీషియల్లీ లాంచ్డ్. మరి గూగుల్ అనే సంస్థ అఫీషియల్ గా ఒక జెమినీలోనే లేటెస్ట్ వర్షన్ ని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటామంటే జెమినీ 3 అని అంటాం. జెమినీ 3 ఇట్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్ AI మోడల్ టు డేట్ డెవలప్డ్ బై గూగుల్ డీప్ మైండ్. Gemini 3 represents a major leap in artificial intelligence, combining multimodal understanding, agentic behavior, and state-of-the-art reasoning into a single unified system. The model builds on the legacy of Gemini 1 and 2 and is now available across Google ecosystem, including such the Gemini app, AI Studio, Vertex AI, and Google Anti-Gravity according to Sundar Pichai, CEO of the Google and Alphabet. So who is the present CEO of Google and Alphabet అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది సుందర్ పిచాయ్.
కాబట్టి గూగుల్ కు మరియు ఆల్ఫాబెట్ కు CEO ఎవరంటే సుందర్ పిచాయ్. దిస్ రిలీజ్ signifies the Google's commitment to making AI truly helpful for everyone, bringing advanced capabilities closer to users, developers and enterprises worldwide. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ లో జెమినీ 3 అనే చాట్ బాట్ డెవలప్ చేసింది గూగుల్ మరియు ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి చాట్ జీపీటీ అనేది ఉంది, మనకి చాట్ జీపీ ఉంది. ఓకే, అది కూడా ఒక చాట్ బాట్ చాట్ జీపీటీ. తర్వాత డీప్ సీక్ అనేది చైనా వాళ్ళకి సంబంధించింది డీప్ సీక్. సో ఈ విధంగా చాలా మరి చాట్ బాట్స్ రావడం జరుగుతుంది. కో పైలట్, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మోడల్స్ గా చెప్పచ్చు, ఏఐ మోడల్స్. ఓకే, కాబట్టి ఈ న్యూస్ లో జెమినీ 3 గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన సుందర్ పిచాయ్ CEO ఆఫ్ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇండియా రీఎలెక్టెడ్ టు కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో ఇండియా మరి తిరిగి ఎన్నికైంది. దేనికి సెలెక్ట్ అయిందంటే కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక మెంబర్గా ఎన్నిక కావడం జరిగింది. ఓకే, మరి అట్ ద 48th సెషన్ ఆఫ్ ద కోడెక్స్ అలిమెంటరీస్ కమిషన్, ఇండియా reaffirmed its leadership in global food safety and trade governance by being unanimously re-elected to Codex Executive Committee for the Asian region. This re-election secures India's position in the global food standards setting process until 2027 and highlights its growing influence in the international health and trade policy. సో ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా అడగడం జరుగుతుందంటే కోడెక్స్ అల్యూమినేటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మరి ఏ కంట్రీ రీసెంట్ గా రీఎలెక్టెడ్ కావడం జరిగింది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన మన దేశం ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి కోడెక్స్ ఫుల్ ఫామ్ ఏమి? కోడెక్స్. సో ఇండియా రీఎలెక్టెడ్, సింపుల్ గా ఏమని అడుగుతాడంటే ఇండియా రీఎలెక్టెడ్ టు CAC 48. బట్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CAC అని అడుగుతాడు. CAC అంటే కోడెక్స్ అల్యూమినేటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సీజన్ లో మరి మన దేశం ఎన్నికైంది అంటే కోడెక్స్ ఏమి అంటే ఇక్కడ కోడెక్స్ అల్యూమినేటరీస్ కమిటీ ఏమి అని మనం చూస్తే మరి కోడెక్స్ అల్యూమినేటరీ కమిషన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్ బాడీ. అంటే ఇక్కడ కోడెక్స్ అల్యూమినేటరీస్ కమిషన్ అనేది ఏమంటే ఇది మరి ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్ బాడీ అంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆహార భద్రతకు సంబంధించిన ఒక సంస్థ అని చెప్పచ్చు. కాబట్టి ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ యొక్క స్టాండర్డ్స్ ని, ఫుడ్స్ యొక్క క్వాలిటీని మెజర్ చేయడానికి ఉన్న ఒక వింగ్ అని చెప్పచ్చు. ఓకే, కోడెక్స్ అల్యూమినేటరీస్ కమిషన్. మరి బాడీ ఎస్టాబ్లిష్డ్ బై, దీన్ని ఎవరు స్థాపించారంటే ఎస్టాబ్లిష్డ్ బై FAO అండ్ WHO. మరి ఈ కోడెక్స్ అల్యూమినేటరీస్ కమిషన్ ను ఎవరు స్థాపించడం జరిగిందంటే FAO అంటే ఏమంటే ఫుల్ ఫామ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ఇటలీలోని రోమ్. దీని హెడ్ క్వార్టర్ వచ్చి ఇటలీలోని రోమ్. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. ఓకే, WHO అనేది మరి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వింగ్ ఇన్ UNO, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. మరి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జెనీవా. WHO హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెనీవా. FAO హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఇటలీలోని రోమ్. మరి WHO ని 1963లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ఆబ్జెక్టివ్ టు ప్రొటెక్ట్ కన్స్యూమర్ హెల్త్ and ensure fair practices in food trade by developing globally accepted food safety and standards, guidelines and codes practice
ద సిఏసి హ్యాస్ 189 మెంబర్స్. ఓకే, ఈ మరి కోడెక్స్ ఎలిమినేటరీ కమిషన్స్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 189 మెంబర్స్ ఉన్నారు, రిప్రజెంటింగ్ వేరియస్ కంట్రీస్ అండ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ హార్మోనైజింగ్ ఫుడ్ స్టాండర్డ్స్ వరల్డ్ వైడ్. అంటే మరి ఈ కమిటీ ఏం చేస్తుందంటే, కోడెక్స్ ఎలిమినేటరీ కమిషన్ అనేది ఈ కమిటీ ఏం చేస్తుందంటే, ఈ కమిషన్ మరి అంతర్జాతీయంగా ఫుడ్ యొక్క స్టాండర్డ్స్ ని మెజర్ చేస్తుంది. అంటే ఫుడ్ యొక్క క్వాలిటీని మెజర్ చేసే ఒక సంస్థ. మరి ఈ సంస్థను ఎవరు స్థాపించారంటే FAO అండ్ WHO. FAO అంటే చెప్పుకున్నాం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవి రెండు సంస్థలు కలిపి మరి CAC కోడెక్స్ ఎలిమినేటరీస్ కమిషన్ ను ప్రారంభించడం జరిగింది. మరి ఈ కమిషన్ ఏం చేస్తుందంటే, అంతర్జాతీయంగా ఆహారం యొక్క నాణ్యతను మరి దాని యొక్క స్టాండర్డ్ ను మెజర్ చేసే ఒక కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కోడెక్స్ ఎలిమినేటరీ కమిషన్ లో ఏషియన్ రీజన్ గాను, అంటే ఆసియా ప్రాంతానికి గాను మన దేశము, మన ఇండియా మెంబర్ గా రీఎలెక్టెడ్ అయింది. కాబట్టి ఇటీవల కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్ గా రీఎలెక్టెడ్ అయిన కంట్రీ ఏది అంటే ఇండియా అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి కోడెక్స్ సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. కాబట్టి కోడెక్స్ ఎలిమినేటరీస్ కమిటీలో మన ఇండియా మెంబర్ గా, ఏషియన్ రీజన్ కి మెంబర్ గా రీఎలెక్టెడ్ కావడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, ఇండియా సైన్స్ హిస్టారిక్ డీల్ టు సోర్స్ 10% ఆఫ్ LPG ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద US ఇన్ 2026. మన ఇండియా మరి అమెరికాతో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక హిస్టారికల్ డీల్ ను కుదుర్చుకుందని చెప్పొచ్చు. ఆ హిస్టారికల్ అగ్రిమెంట్ ఏమంటే 10% ఆఫ్ LPG ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద US. అంటే 10% ఆఫ్ LPG అంటే ఏమి? లిక్విడ్ పెట్రోల్ గ్యాస్. ఓకే, లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ ను మరి 10% యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి 2026లో మరి దిగుమతి చేసుకుంటుంది. ఇది మన ఇండియా. కాబట్టి ఇన్ ఏ ల్యాండ్ మార్క్ ఎనర్జీ అగ్రిమెంట్, ఇండియా హ్యాస్ సైన్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ స్ట్రక్చర్డ్ డీల్ టు ఇంపోర్ట్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ నుంచి 10% LPGని దిగుమతి చేసుకుంటుంది 2026లో. దిస్ కాంట్రాక్ట్ సెట్ టు బి బిగిన్ ఇన్ 2026 విల్ బి సీ ఇండియా sourcing 2.2 million tons per annum of LPG covering 10% of its total annual imports. The move is part of a broader push to diversify suppliers and strengthen trade ties within the US. సో ఇది మరి ఒక బిజినెస్ సంబంధించిన అగ్రిమెంట్ అని చెప్పచ్చు. కాబట్టి ఇటీవల మన భారతదేశము, మన ఇండియా ఏ దేశంతో 10% ఎల్పిజిని ఇంపోర్ట్ చేసుకోవడానికి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఏ దేశంతో అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ LPG ఫుల్ ఫామ్ ఏమంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మరి దీంట్లో ఏమి వాయువు ఉంటుంది? ఓకే, ఏముంటుంది దీంట్లో? ఏ వాయువు ఉంటుందంటే బ్యూటేన్ అనే వాయువు ఉంటుంది. అదే గోబర్ గ్యాస్ లో అయితే మిథేన్ అనే ఒక వాయువు ఉంటుంది, మిథేన్ వాయువు. LPGలో అయితే బ్యూటేన్, అదే గోబర్ గ్యాస్ లో అయితే మిథేన్. గోబర్ గ్యాస్ లో మిథేన్ ఉంటుంది, LPGలో బ్యూటేన్ ఉంటుంది, బ్యూటేన్. ఓకే, ఇది దీనికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ టాపిక్, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్. ఓకే, QS అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యుత్తమైన మరి ప్రముఖంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ ని, క్వాలిటీ యూనివర్సిటీస్ ని గుర్తించి మరి ఆ యూనివర్సిటీలకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి QS అనేది ఒక సంస్థ. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో లూండా యూనివర్సిటీ టాప్స్ ద QS సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్
2026. India features 103 institutions with 26 making their debut among the nearly 2000 గ్లోబల్ యూనివర్సిటీస్. అంటే క్యూఎస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 2000 యూనివర్సిటీస్ ని 2000 యూనివర్సిటీస్ ని సర్వే చేయడం జరిగింది. ఆ 2000 యూనివర్సిటీస్ లో మన దేశం నుంచి 103 యూనివర్సిటీలు స్థానం సంపాదించాయి. దాంట్లో కొత్తగా ఈ 103 యూనివర్సిటీస్ లో కొత్తగా ఈ సంవత్సరము 26 యూనివర్సిటీలు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో స్థానం సంపాదించడం జరిగింది. కాబట్టి ఇటీవల క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో మొదటి స్థానం నిలిచిన యూనివర్సిటీ ఏది అంటే లూండా యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉంది అంటే స్వీడన్ ఉంది. స్వీడన్ క్యాపిటల్ సిటీ స్టాక్ హోమ్ అని గుర్తుపెట్టుకుంది. కాబట్టి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది? లూండా యూనివర్సిటీ, స్వీడన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో మన ఇండియాకు సంబంధించి ఎన్ని యూనివర్సిటీస్ స్థానం సంపాదించాయి అంటే 103 ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ లో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లిస్ట్ లో యాడ్ కావడం జరిగింది. కొత్తగా ఎన్ని యూనివర్సిటీస్ ఈ సంవత్సరం యాడ్ అయ్యాయంటే 26 ఇన్స్టిట్యూషన్స్ అనేవి యాడ్ అయినాయని గుర్తుపెట్టు. టాప్ 5 యూనివర్సిటీస్ 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో టాప్ 5 చూసినట్లయితే లూండా యూనివర్సిటీ స్వీడన్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో కెనడా, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ యునైటెడ్ కింగ్డమ్, యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బర్గ్ యునైటెడ్ కింగ్డమ్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా కెనడా. ఇవి టాప్ 5 లిస్ట్ లో ఉండడం జరిగింది. లూండా యూనివర్సిటీ స్వీడన్ దేశం, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో వచ్చి కెనడా క్యాపిటల్ సిటీ అట్టావా, స్వీడన్ వచ్చి స్టాక్ హోమ్, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్ మీన్స్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బర్గ్ సేమ్ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ సంబంధించి, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా కెనడా. సో ఇవన్నీ కూడా టాప్ 5 లో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో టాప్ 5 లో నిల్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఇవి నవంబర్ 19, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయని ఆశిస్తూ ఈ ఛానల్ ను మీ ఫ్రెండ్స్ కు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ ఛానల్ ను షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ను మీరు ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. దీనిలో భాగంగా మీకు ఇంకా మంచి కాంటెంట్ ఇవ్వడానికి మేము కృషి చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.